ఈ నెల 28న మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. అలానే కాకుండా చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్‌ఫుల్ అనమాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడండి ఈ పరిహారం చేయండి. లేకపోతే ఏంటంటే గనక పిల్లలకు గండం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. వేద పండితులు కూడా చెప్తున్నారనమాట. గ్రహణం మనకు కనిపించకపోయినా కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడు మన పిల్లల పైన పడకూడదు అనుకునేవారు ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలా పవర్‌ఫుల్ పరిహారం కాబట్టి తప్పకుండా పాటించండి. నార్మల్గా చెప్పాలంటే గనక ఆ రోజు మనకు పౌర్ణమి కూడా ఉంది కదండి. అయితే ఏంటంటే గనక మగపిల్లలు ఉన్న ఇంటిపైన నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఎలాంటి దిష్టి దోషాలు ఏర్పడకుండా ఉండాలంటే ఈరోజు సాయంత్రం ఏంటంటే గనక సంధ్యా సమయంలో పరిహారం చేస్తే మంచిదండి. 3 ముద్దల అన్నం తీసుకోండి. ఒక ముద్ద ఏంటంటే గనక ఎర్ర ముద్ద చేయండి, ఇంకొక ముద్ద పసుపు ముద్ద చుట్టండి. అలానే కాకుండా ఇంకొక ముద్ద తెలుపు అలాగే పెట్టి అందులో ఒక కోడిగుడ్డును పెట్టి మీరేంటంటే గనక పిల్లలకు చక్కగా దిగదూర్చండి. అంటే దిష్టి తీయటం అనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారు కాబట్టి మీ యొక్క ప్రాంతానికి తగ్గట్టుగా అంటే మీరు ఎలా తీస్తారో ఆ విధంగా తీయండి. మాకు రాదనుకుంటే తల చుట్టూ 7 సార్లు తిప్పి అదంతా కూడా కవర్లో వేసి కోడిగుడ్డు పగలకుండా తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేస్తే గ్రహణం వల్ల పౌర్ణమి అంటే మనకు శక్తివంతమైనది కదా, ఆ చెడు ప్రభావం అనేది పిల్లల పైన పడకుండా పిల్లల ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది. పిల్లలకు ఎలాంటి దిష్టి దోషాలు అనేవి ఉండవు. వాళ్ళ ఎదుగుదలలో ఏంటంటే కనుక ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రావని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి.